వెల్కమ్ టు న్యూస్. నేను ప్రణయ్. ఈ రోజు డిబేట్ పాయింట్ లో ప్రధానంగా టీఎస్పీఎస్సీ ఎగ్జామ్లకు రద్దుకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. గతం నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా విద్యార్థి సంఘాలని కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా చూస్తున్నాం. పీఎస్సీ ముట్టడికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో కూడా వారిని అదుపులోకి తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీని తరపున మొత్తం మనం చూసుకుంటే కేటీఆర్ కూడా స్పందించడం జరిగింది. కేసీఆర్ ఆదేశాలతో ఒక రివ్యూ మీటింగ్ కూడా నిర్వహించిన అనంతరం కూడా దీనిపై ఒక నిర్ణయం తీసుకున్నామని కూడా చెప్తా ఉన్నారు. 4 పరీక్షలకు సంబంధించి కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దాదాపుగా కూడా 10 లక్షలకు పైగా విద్యార్థులు ఎగ్జామ్ రాసినటువంటి ఎగ్జామ్లకు సంబంధించినటువంటి పరిస్థితి ఏంటి, వారి భవిష్యత్ ఏంటి అన్నటువంటి అంశంపై ఈ రోజు మనం డిబేట్ కొనసాగించబోతా ఉన్నాం. ఈ డిబేట్ లో ప్రధానంగా మనం చూసుకుంటే ఇటు ఎస్ఎఫ్ఐకి సంబంధించినటువంటి నేతలు కూడా ఉన్నారు. ఆయన దాంతో పాటుగా ఏవీపీ నుంచి సిరి గారు మనతో డిబేట్ లో పాల్గొన్నారు. అండ్ దాంతో పాటుగా బీజేవైఎం నుంచి ప్రవీణ్ కుమార్ గారు మనతో పాల్గొన్నారు. అండ్ పాండు గారు ఓయూ జేఏసీ నుంచి కూడా మనతో డిబేట్ లో ఉన్నారు. సో వీళ్ళతో మనం డిబేట్ కంటిన్యూ చేద్దాం. ముందుగా సిరి గారు చెప్పండి, ఇప్పుడు ఏబీవీపీ నుంచి విద్యార్థి సంఘాలన్నీ కూడా టీఎస్పీఎస్సీ ముట్టడికి వెళ్ళిన నేపథ్యంలో కూడా అక్కడ అదుపులో తీసుకునే ప్రయత్నం చేశారు. అండ్ దాంతో పాటుగా మీరు అందరూ కూడా టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి ఎగ్జామ్ పేపర్లకు సంబంధించి సింగిల్ జడ్జికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ తీసుకోవాలి, వెంటనే విచారణ జరపాలి అంటూ చెప్పారు. బట్ ప్రభుత్వం మాత్రం సీట్ కి అప్పగించినటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. సో ఏమంటారు, మీరేమంటారు దీన్ని? రైట్. ఒకసారి పాండు గారు మీరు చెప్పండి, మీ 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 వర్షన్ చెప్పండి. టీవీ ఛానల్ కి ఇలాంటి గొప్ప ప్రోగ్రామ్ ని నిర్వహిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది తెలంగాణ వచ్చిన తర్వాత ఎంత పెద్ద దారుణం అంటే విద్యార్థి లోకమంతా చాలా తీవ్రమైన ఒత్తిడికి లోనైంది. అదేవిధంగా రెగ్యులర్ గా ఎంతో కష్టపడి తల్లిదండ్రులు ఎంతో కష్టపడితే వారు విద్యార్థులు కూడా ఎంతో కష్టపడి కొంత డబ్బును తీసుకెళ్లి హైదరాబాద్ లో ఉన్న కోచింగ్ సెంటర్లలో కట్టి వాళ్ళు ఈ చదువును కొనసాగించారు. 4 ఏళ్ళు 8 ఏళ్ల నుంచి చదువుతున్నటువంటి ఎంతో మంది ఉస్మానియా కానివ్వండి, ఇతర యూనివర్సిటీలు కానివ్వండి, అలాగే గ్రామాల నుండి మన పట్టణాల వరకు ఉన్నటువంటి అందరు విద్యార్థులు గొప్పగా చూసినటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో అది మన గ్రూప్ 1 ఎగ్జామ్. ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ ని పెడుతున్నాము, మేము ఈ ఎగ్జామ్ ని ఎంతో గొప్పగా నిర్వహిస్తామని చెప్పినటువంటి కేటీఆర్ గారు, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో గొప్పలు చెప్పుకున్నది. మేము ఒకేసారి చాలా భారీ ఎత్తున మేము ఉద్యోగాలు ఇస్తున్నామని. మీరు భారీ ఎత్తున ఉద్యోగాలు ఇవ్వడం కాదు, భారీ ఎత్తున ఒకేసారి లక్షల కోట్ల కుంభకోణాలు వరుసగా మీ బయటపడి, ముఖ్యంగా గ్రూప్ 1 కోసం తన జీవిత ఆశయంగా పెట్టుకున్నటువంటి విద్యార్థులు ఎందరో ఈరోజు తీవ్రమయ్యారు. ఈరోజు ప్రభుత్వం నిండుగా విద్యార్థి లోకాన్ని ముంచింది. ఏ విధంగా అయితే విద్యార్థి లోకాన్ని గవర్నమెంట్ ముంచిందో అదే విధంగా నిండుగా ప్రభుత్వాన్ని కూడా నడి సముద్రంలో ముంచడానికి విద్యార్థి లోకం, అలాగే ఆ విద్యార్థులకు ఉన్నటువంటి అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, వాళ్ళకు ఉన్నటువంటి కుటుంబాలు కూడా సిద్ధమయ్యాయి. ప్రతి మనిషి గమనిస్తా ఉన్నాడు మీరు చేస్తున్న ద్రోహాన్ని. మరి నిసిగ్గుగా ఈరోజు కేటీఆర్ గా ఈ రాష్ట్రంలో ఏమి జరగనట్టుగా నిసిగ్గుగా మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే చైర్మన్ జనార్దన్ రెడ్డి గారికి ఎంతో కొంత కింద నుంచి వచ్చిందని గౌరవం ఉండే, ఏ మాత్రం సంబంధం లేకుండా అసలు ఆ మనిషి ఏ విధంగా టీఎస్పీఎస్ చైర్మన్ అయ్యాడు కూడా నాకు అర్థం కావడం లేదు. తను మాట్లాడే మాటలను చూస్తా ఉంటే తను కూడా సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు, ఏమి జరగనట్టుగా. ముఖ్యమంత్రి గారి సుపుత్రుడు అయినటువంటి కేటీఆర్ గారు మాట్లాడుతూ ఒకరు లేదా ఇద్దరు చేసినటువంటి ఈ తప్పుని ఏ విధంగా అంటగడతారంటా ఉన్నాడు. ఒకరు ఇద్దరు కాదు, ఈ దేశానికి ప్రెసిడెంట్ ఒక్కరే ఉంటారు, ప్రధానమంత్రి ఒక్కరే ఉంటారు, రాష్ట్రాలకు ముఖ్యమంత్రి ఒక్కరే ఉంటారు, కూడా ఒక్కరి నుంచే మొదలవుతుంది. ఆ ఒక్కడు తప్పు చేసిన వాడిని పోయి శిక్షించాల్సింది పోయి ఉల్టా ఎన్కేసుకు వస్తున్నావు అంటే వాళ్ళు కాదు నిజం నువ్వని మేము విద్యార్థులు ఒక మందరం కూడా మిమ్మల్ని గుర్తిస్తా ఉన్నాం. మీరు తొందరగా మిమ్మల్ని బర్తరఫ్ చేస్తారా, ముందుకు వచ్చి రిజైన్ చేస్తారా, మీ పదవికి మీ చిత్తశుద్ధిని చాటుకోవాలి. మంత్రి ఉన్నావు, యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అని చెప్పు ప్రగల్భాలు పలుకుతా ఉన్నావు, ఎన్నెన్నో మాటలు మాట్లాడుతూ అదే ముంచుతా ఉన్నావు విద్యార్థులని. ఎక్కువ రోజులు మీ ఆటలు దయచేసి మీరు మీ పదవి నుంచి తొలగాలి. మీకు కనీస అర్హత కూడా మీరు కోల్పోయారు. నిన్న మొన్న మీరు మాట్లాడిన మాటలను చూస్తాం. అదే విధంగా టీఎస్పీఎస్ చైర్మన్ గారు
టిఎస్పిఎస్ చైర్మన్ గా రేణుక, ఎవరైతే దీంట్లో ఉన్న నిందితులు ఉన్నారో ఇప్పుడు మనకున్న వారు రేణుక, ప్రవీణ్, వీళ్ళని 50 లక్షల మంది 50 లక్షల కుటుంబాల ఉసురు పోసుకున్నటువంటి వీళ్ళని ఉరిశిక్ష వేసినా కూడా తక్కువనే అని మేము విద్యార్థి జేసీ నుండి మేము హెచ్చరిస్తా ఉన్నాము. వీళ్ళని తీసుకెళ్లి మొహాలకు మాస్కులు వేసి స్టేషన్లో పొడితి, తర్వాత జైల్లో పొడితి తిప్పడం కాదు, అదే మాస్క్ కు ఉరి బిగించి వాళ్ళని ఉరి తీసి మీ చిత్తశుద్ధిని చాటుకోవాల్సిందిగా చెప్తా ఉన్నాము. ముఖ్యంగా ఓన్లీ 10 లక్షలకా 14 లక్షలకా అమలు అవుతుంది జాబ్ అని మీరు చాలా చిన్నగా చేసి చూపిస్తా ఉన్నారు. దీని ఇంకా చాలా భారీ కుంభకోణం ఉన్నది. దీన్ని వెలకి తీయాల్సిన అవసరం ఉన్నది. మీరేసినటువంటి కేసీఆర్ గారు, మీరేసినటువంటి సిట్టు పైన మాకు ఎవరికి కూడా ఎలాంటి నమ్మకం లేదు. మీరు వెంటనే సిట్టింగ్ జడ్జికి అప్పచెప్పి దీనిపైన వెంటనే నిజ నిర్ధారణ చేయాల్సిందిగా కూడా మిమ్మల్ని ఫైనల్ గా హెచ్చరిస్తా ఉన్నాము. అతి త్వరలో భారీ ఇస్తాం. జేఏసీ నుండి ఇప్పటికే ప్రతిరోజు రైట్. సో బీజేపీ నుంచి ఒకసారి మీరేం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు దాదాపుగా కూడా 4 రోజుల నుంచి కూడా ఇష్యూ జరుగుతాయి. వారికి సిట్ ఆధ్వర్యంలో కూడా విచారణ చేపడతామంటూ కూడా ఈ రోజు సిట్ ముందు హాజరుపరిచిన సిచ్యువేషన్స్ కూడా కనబడతా ఉన్నాయి. సో మరోవైపు కేటీఆర్ కూడా దీనిపై స్పందిస్తూ మాట్లాడారు. మీరేం చేస్తున్నారు? ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఎంతో మంది నిరుద్యోగులు యువకులు కూడా ధర్నాలు చేసిర్రు, అయ్యారు. అన్ని చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం కూడా మళ్ళా అదే ఉస్మానియా విద్యార్థులు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు అందరూ కూడా రోడ్డున పడి ధర్నాలు చేస్తే ఈ రోజు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ వేసిన నోటిఫికేషన్ లో కూడా ప్రతి నోటిఫికేషన్ లో కూడా ఇప్పటి వరకు జరిగిన ఏఈ కావచ్చు, ఏడబ్ల్యూ కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, ప్రతి పేపర్ కూడా లీక్ అయిందని చెప్పి ఈరోజు క్యాన్సల్ చేస్తున్నారు కదా. ఈరోజు బీజేపీ ఒకటే డిమాండ్ చేస్తుంది. ఈ రోజు ఇంతవరకు ఏఈ, ఏడబ్ల్యూ, గ్రూప్ 1 రాసిన విద్యార్థులందరూ కూడా రూములు తీసుకొని, అదే విధంగా స్టడీ హాల్ల పేరు మీద, వాళ్ళ ఖర్చుల పేరు మీద ఎన్నో రూపాయలుగా వాళ్ళ సమయం కోల్పోయారు. బీజేపీ వాళ్ళందరూ కూడా ఒకటే డిమాండ్ చేస్తుంది, టీఎస్పీఎస్సీ చైర్మన్ ని వెంటనే అరెస్ట్ చేయాలి. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి విద్యార్థికి ₹1,00,000 నష్టపరిహారం చెల్లించాలని చెప్పి మేము కోరుతున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి రక్షణ ఉందండి? ఈరోజు మహిళల పైన అఘాయిత్యాలు జరిగితే మహిళలకు రక్షణ లేదు. అదే విధంగా ఈరోజు విద్యార్థుల పైన, కార్పొరేట్ కళాశాలలు వాళ్ళందరి పైన విద్యార్థులను ఒత్తిడికి గురి చేస్తూ ఈరోజు చనిపోతున్నారు విద్యార్థులందరూ కూడా, వాళ్ళకు కూడా రక్షణ లేదు. ఈరోజు అంబర్పేటలో చిన్నారి విద్యార్థి పైన కుక్కలు దాడి చేసినాయి, కుక్కలు దాడి చేస్తే కూడా వాళ్ళకు కూడా రక్షణ లేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా లీకేజ్ రాష్ట్రంగా తయారైంది. ఈ పేపర్ లీకేజ్ కు ముఖ్యంగా ఉన్న టీఎస్పీ చైర్మన్ జనార్దన్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలి. అదే విధంగా ₹1,00,000 నష్టపరిహారం చెల్లించే వరకు బీజేపీ ఉద్యమం చేస్తుంది. మొన్ననే మేము పెద్ద ఎత్తున 200-300 మంది బీజేపీ కార్యకర్తలు వెళ్ళి టీఎస్పీఎస్సీ బోర్డుతో సహా అన్ని పీకేసి వచ్చినాం. రాబో ఒకసారి శ్రీవేణల గౌడ్ గారు మీరేమంటారు? ఏబీవీపీ నుంచి కూడా దాదాపు చాలా ధర్నాలు చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో అనేక సందర్భాలలో కూడా దాదాపుగా మనం చూసుకుంటే ఏఈకి సంబంధించి 824 మంది అభ్యర్థులు ఇప్పటికే వాళ్ళు అంటే వాళ్ళకి సంబంధించిన నోటిఫికేషన్స్లో మనం రాసిన ఎగ్జామ్స్లలో ఫలితాలు మనం చూసుకుంటే 387 మంది కూడా రిజల్ట్లో పాస్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. దాంతోపాటుగా గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించిన దాంట్లో 503 అందులో ప్రిలిమ్స్లో నామినేట్గా చూస్తూ ఉన్నాం. దాంతోపాటుగా ఏడబ్ల్యూకి సంబంధించి దాదాపుగా కూడా 1540 మంది మనకు అక్కడ కనబడతా ఉన్నారు. దాంతోపాటుగా డిఏఓలో కూడా దాదాపు 53 మందికి సంబంధించినటువంటి అభ్యర్థులు ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంట్లో ఎగ్జామింగ్ రాసిన వారి సంఖ్య గణనీయంగా కనబడతా ఉంది. సో ఇంతమందికి సంబంధించినటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి భవిష్యత్ని మరి రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడం పట్ల అసలు విద్యార్థి అందరూ కూడా ఏమనుకుంటున్నారు? అండ్ దాంతోపాటుగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో ఏబీవీపీ కూడా కొంత ముందుకెళ్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. సో ఏబీవీపీ నుంచి శ్రీవేణుల గారు మీరేమంటారు? ఏదైనా యాక్సెప్ట్ చేయండి, బాధాకరం అయినా యాక్సెప్ట్ చేయండి అని చెప్తారు కేటీఆర్ గారు. ఈ రోజు విద్యార్థులు అందరూ కలిసి చెప్తున్నారు, మీరు కూడా బాధాకరం ఉన్న యాక్సెప్ట్ చేసి మీ యొక్క పదవికి రాజీనామా చేయండి. ఎందుకంటే పక్కన ఊర్లలో నుండి వచ్చి ఇక్కడ హాస్టల్లో చదువుకుంటా, కోచింగ్లు ఇచ్చుకుంటా, తినడానికి తిండి లేక ఒక తిండి తిని రాత్రి బిస్కెట్లు తిని చదువుకున్న విద్యార్థులు ఈ రోజు వాళ్ళ విద్యార్థులకున్న ఆశయాల మీద మీరు రోజు మట్టి కొట్టడం జరిగింది. అసలు ఈ యొక్క రాష్ట్రంలో విద్యార్థులకు ఎలాంటి న్యాయం జరుగుతలేదు. ఈ యొక్క జగదీష్
చైర్మన్ జనార్దన్ రెడ్డి మరియు వెంటనే రాజీనామా చేయాలి. అలాగే అసలు విద్యార్థులకు పట్టించుకొని ముఖ్యమంత్రి కానివ్వండి, ఒక ఐటీ మినిస్టర్ కానివ్వండి వెంటనే రాజీనామా చేయాలి. విద్యార్థులు తమ హక్కుల కోసం విద్యార్థులకు జరిగిన న్యాయం జరగాలని చెప్పి ఈరోజు పోరాడుతూ అక్రమంగా అరెస్ట్ చేసి జైళ్లలో పెడుతున్నారు, లాఠీ చార్జ్లు చేస్తున్నారు. దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలని ఈరోజు ముఖ్యమంత్రిని కోరుతున్నాము. రోజుల్లో ఈ యొక్క తెలంగాణను విద్యార్థులు అందరూ కలిసి సాధించుకున్నారు. ఈ యొక్క విద్యార్థులు సాధించుకున్న తెలంగాణలో విద్యార్థులకు న్యాయం చేయలేకపోతున్న ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రాజీనామా చేయాలని ఈరోజు విద్యార్థులు కోరుతున్నాము. మాకు న్యాయం చేయడం కేసీఆర్ నువ్వు బయటికి వస్తావా, లేకుంటే నీ యొక్క ప్రగతి భవన్ కి వచ్చి అయినా నేను గద్దె దింపుతామని ఈరోజు ఏబీపీ హెచ్చరిస్తుంది. పాండు గారు మీరేమంటారు? దాదాపుగా కూడా గ్రూప్ 1 కి సంబంధించిన ప్రిలిమ్స్ లో 3,80,000 మంది, దాదాపుగా కూడా 3,80,204 మంది అభ్యర్థులు అప్లికేషన్ చేసుకున్నప్పటికీ దాంట్లో ఎగ్జామ్ రాసిన వాళ్ళు దాదాపుగా కూడా 2,85,916 మంది అభ్యర్థులు ఎగ్జామ్ రాశారు. దాదాపు అందులో 503 పోస్టులకు సంబంధించి ఇంతమంది రాసినటువంటి విద్యార్థులకు సంబంధించి ప్రభుత్వం ఈరోజు నిర్ణయం తీసుకుంటూ టీఎస్పీఎస్సీతో చేరి ఈరోజు రద్దు చేస్తామని చెప్పడం జరిగింది. సో ఈ 4 ఎగ్జామ్స్ కూడా రద్దు చేసింది. దాదాపు ఇప్పుడు గ్రూప్ 1 ప్రిలిమ్స్లోనే మనం చూసుకుంటే 2 లక్షల పైకి చిలుకు మంది రాసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో గతంలో జరిగినటువంటి మాటను కూడా ఈరోజు కేటీఆర్ మాట్లాడడం జరిగింది. ఏదైతే గతంలో ఒకసారి 10 లక్షల మందికి ఒకేసారి పరీక్షకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా ఇచ్చినటువంటి ఘనత తెలంగాణలో మొదటిసారి ఓన్లీ టీఆర్ఎస్ ప్రభుత్వందే, బీఆర్ఎస్ ప్రభుత్వం అంటూ మాట్లాడడం జరిగింది. ఎప్పుడూ లేనటువంటి విధంగా 28 రాష్ట్రాలలో ఎన్నడూ లేనటువంటి నోటిఫికేషన్ ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే ఇచ్చిందంటూ కేటీఆర్ మాట్లాడిన మాటకు మీరేమంటారు? కేటీఆర్ గారు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఏబీవీపీఓ, ఎస్ఎఫ్ఐఓ, మరో విద్యార్థి సంఘాలు కాదు, ఈ రోజు నిండుగా ఏడుస్తున్నటువంటి విద్యార్థులు మీ బీఆర్ఎస్ విద్యార్థులు. టీఆర్ఎస్ విద్యార్థులు వాళ్ళ బాగా సోషల్ మీడియాలో వెలగక్కుతా ఉన్నారు. మెయిన్ గా వాళ్ళు 8 ఏళ్ళుగా పోరాటం చేసి వచ్చిన తెలంగాణలో గ్రూప్ 1 ఉద్యోగస్తున్నవి కష్టపడి చదువుదామని పెళ్లిలైన వాళ్ళు చిన్న పాపలకి పిల్లలకి దూరంగా హాస్టల్స్ తీసుకొని చదువుతా ఉన్నారు. భార్యకు దూరంగా 3 సంవత్సరాల నుండి ఉస్మానియా విద్యార్థులు 3 years నుండి రూములు దూరంగా చదువుతా ఉన్నారు. అమ్మాయిలు కానివ్వండి, అబ్బాయిలు కానివ్వండి, చిన్న చిన్న పాపలు ఉన్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ దూరంగా ఉండి చదివి ఈ రోజు నీ నిర్లక్ష్యం వల్ల వాళ్ళ 3 సంవత్సరాల కష్టానికి అడ్డుకట్టబడ్డది. దీన్ని మీ బీఆర్ఎస్ విద్యార్థులే నువ్వు కనపడితే రోడ్ల మీద రాళ్లతో కర్రలతో కొట్టే పరిస్థితి ఉన్నది. ఈ రోజు మీరు గుర్తు పెట్టుకోవాలి. మొదటగా మేము కోరేది ఏంటంటే, మొదటగా మీరు మాట్లాడాలి మైకుల మీదకి వచ్చి అనుకున్నప్పుడు మీరు రిజైన్ చేసి రావాలి. ముఖ్యంగా అదే విధంగా మేము వేడుకునేది ఏంటంటే, వీళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ పోటీ తిరగడం, ఛానళ్లలో చూపించడం కాదు. దయచేసి మొదటగా A1 ఎవరైతే ఉన్నారో వారిని ఉరిశిక్ష విధించాల్సిందిగా కూడా మేము కోరుతా ఉన్నాము. అదే విధంగా మేము ప్రతిరోజు ప్రోగ్రాంలు తీసుకుంటా ఉన్నాం. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ప్రోగ్రాంలు తీసుకుంటా ఉన్నాము. మీరు ఏఈ కానివ్వండి, గ్రూప్ 1 కానివ్వండి, ఇంతకుముందు తెలంగాణ పెట్టినటువంటి పంచాయతీ సెక్రటరీ కానివ్వండి కూడా సంపూర్తిగా నింపిన చరిత్ర లేదు. మీకు పరిపాలన చేయడానికి రావడం లేదు. మీరు ఏదో సర్ది చెప్పుకుంటా ఉన్నారు. సర్ది చెప్పుకుంటూ మీరు ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారు. చేత కాకపోతే దయచేసి వైద్యులు కానీ విద్యార్థుల జీవితాలతో ఆడుకునే హక్కు మీకు లేదు ఈ దేశంలో. మీరు మీ అంతకు మీరుగా వైదొకపోతే, రిజైన్ చేయకపోతే మేము మీ ప్రగతి భవన్కి వస్తాం, మీ ఇండ్లను ముట్టడిస్తాం, మీ కలెక్టరేట్లను ముట్టడిస్తాం. అతి త్వరలో 1-2 రోజుల్లో మేము అందరం బేసిక్గా కూర్చొని మాట్లాడి మీ ప్రతి మంత్రి ఇంటిని కూడా ముట్టడిస్తాం. కేటీఆర్ గారితో కూర్చున్నటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు, అలాగే శ్రీనివాస్ గౌడ్ గారు మీరు ఉద్యోగ సంఘాల నుంచి వచ్చారు. ఉద్యోగస్తులు ఇంట్లో ఉద్యోగం ఉంటే ఆ ఇల్లు ఎంత అద్భుతంగా ఉందో తెలుసు మీకు. మీలాంటి వారు కూడా అక్కడ చేరి, బీసీ నాయకులు కూడా మీరు వాళ్ళతో చేరి నికృష్టమైన సంస్కృతిని తెలంగాణకు అంటగడుతా ఉన్నారు. అదే విధంగా ఆమె ఉమ్మడి మహానగర్ నుంచే ఈ కుంభకోణంలో ఎక్కువ మంది ఉన్నారని కూడా తెలుస్తా ఉన్నది. మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది. అలాగే చైర్మన్ మన జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు, తెలుస్తా ఉన్నది. మీరు ఈ పేద జిల్లా నుంచి గొప్ప స్థాయికి ఎదిగారని మేము అందరం సంతోషంగా ఉన్న టైంలో నిజమైన కుంభకోణంలో
పేద విద్యార్థుల కడుపు కొట్టే కుంభకోణంలో మీరు ఉండడం నిసిగ్గుగా ఉన్నది. దయచేసి మీరు మీ పదవులకు రాజీనామా చేసి పక్కకు రాకపోతే మీ ఇళ్లను ముట్టడిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాను. సో ప్రవీణ్ కుమార్ గారు, ఇప్పుడు దాదాపు కూడా 37,000 నోటిఫికేషన్లు, 37,000కు సంబంధించినటువంటి ఉద్యోగాలను టీఎస్పీఎస్సీ ద్వారా మేము భర్తీ చేసామంటూ కూడా ఈ రోజు కేటీఆర్ మాట్లాడడం జరిగింది. సో ఒకసారి చూసుకుంటే మనము డిఏఓకి సంబంధించినటువంటి ఎగ్జామ్కి సంబంధించి దీంట్లో దాదాపు 1,00,000 పైగా కూడా అప్లికేషన్స్ పెట్టుకున్నప్పటికీ దాంట్లో 66,000 మంది అభ్యర్థులు ఆ ఎగ్జామ్ రాసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి, కేవలం 53 పోస్టులకి. సో కేటీఆర్ మాత్రం చెప్తున్నటువంటి మాట కొంత హాస్యాపదంగా అనిపించిన, సో ఇది వాస్తవమేనా? ముఖ్యంగా ఈరోజు కేటీఆర్ గారి యొక్క ప్రెస్ మీట్ లో ఆయన అహంకారాన్ని మీరు గమనించుంటారు. ఈరోజు అక్కడ మీడియా మిత్రుల పైన కూడా గరం అవుతారు. అలాను కనీసం రెస్పెక్ట్ చేయకుండా మాట్లాడుతుండు కేటీఆర్. అంటే మీకు అర్థమైంటుంది ఆయన ఒక అక్కడ నిందితుల విషయంలో కావచ్చు, టీఎస్పీఎస్సీ లోపాల విషయంలో కావచ్చు, అన్ని ఈ రోజు బీజేపీ పైన నెపని చెప్పేసి ఈ రోజు బీజేపీ నాయకులు అందులో ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి ఏదో మీడియాకు ఏదో తూతూ మంత్రంగా చెప్పేసి చేతులు పని ఈరోజు కేటీఆర్ ప్రెస్ మీట్ లో స్వయంగా కనిపిస్తుంది. ఈరోజు ముఖ్యంగా మేము అడిగేది ఏంది, టీఎస్పీఎస్ లో పేపర్ లీకేజీ బాధ్యులను అందరినీ కూడా అరెస్ట్ చేయాలని చెప్పి మేము అన్నాము. ఈరోజు జనార్దన్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయాలని చెప్తున్నాము. ఇంతవరకు నువ్వు 3 లక్షలు 10 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్ వేసినాము, అన్ని ఎగ్జామ్స్ పెట్టినాము అంటున్నారు కదా, ఎక్కడ పెట్టిరు తెలంగాణ రాష్ట్రంలో? 8 ఏళ్ల పరిపాలనలో నువ్వు ఇచ్చిన నోటిఫికేషన్లు రీసెంట్ గా టీఎస్పీ నుంచి విడుదలైనాయి. ఆ విడుదలైన అన్నిలో కూడా లీకేజ్లే ఉన్నాయి. ఈరోజు 50 పోస్టులు 60 పోస్టులు వేసుకుంటా ఈ రోజు నువ్వు నోటిఫికేషన్ ఇచ్చినా అని చెప్పి మాయ మాటలు చెప్తుంది తెలంగాణ సమాజానికి. ఈరోజు టీఎస్పీఎస్సీ మాకు సంబంధం లేదా, అది రాజ్యాంగబద్ధ సంస్థ అని చెప్పి చెప్తారు. ఈరోజు మరి ఏ విధంగా నువ్వు కేటీఆర్ అన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అవుతున్నారు? ఈరోజు రాష్ట్రంలో ఏం జరిగినా కూడా కేటీఆర్ ట్విట్టర్ లో ట్వీట్ చేస్తుంటాడు, ఇన్వాల్వ్ అవుతుంటాడు కదా. ఈరోజు ఐటీ మినిస్టర్ గా ఉండి ఐటీ పరంగా ఉన్న ఆ విషయాల్లో ఈరోజు లీకేజ్ తీసుకొని పాస్వర్డ్ అవి తీసుకొని ఈరోజు పేపర్ లీకేజ్ చేసిండు ఆయన. ఈ విషయాల్లో మేము మాట్లాడమంటే మీడియా పైన అసహనం వ్యక్తం చేస్తున్నాడు. ఈరోజు ఎక్కడ కూడా నోటిఫికేషన్లు కూడా ఇవ్వలేరు, ఇచ్చిన నోటిఫికేషన్ అన్ని కూడా లీకేజ్లోనే ఉన్నాయి. ఖచ్చితంగా మేము కోరుకునేది ఒకటి, ఏది పకడ్బందీగా ఎగ్జామ్స్ నిర్వహించాలి. టీఎస్పీఎస్సీని పూర్తిగా రద్దు చేసే అవకాశం ఉంటే రద్దు చేయాలి, రద్దు చేసి జనార్దన్ రెడ్డిని అరెస్ట్ చేయాలనేది మా ప్రధాన డిమాండ్. ఎస్ సిరివెన్నెల గౌడ్, మీరేమంటారు? ఇప్పుడు దాదాపుగా కూడా అందరు విద్యార్థి సంఘాలన్నీ టీఎస్పీఎస్సీ ముట్టడికెళ్ళిన నేపథ్యంలో అక్కడ విద్యార్థి సంఘాలనే అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం, పెట్టడం, దీన్ని ఏమంటారు? రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థుల మీద అరెస్టులు పెట్టడం, కేసులు పెట్టడం అలవాటు అయిపోయింది. వాళ్ళకు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా ఈ రోజు విద్యార్థుల మీద కేసులు పెడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మర్చిపోవద్దు, ఈ తెలంగాణ కేవలం విద్యార్థుల బలిదానాల వల్ల, విద్యార్థుల పోరాటాల వల్ల ఈరోజు అదే విద్యార్థుల మీద కేసులు పెట్టి ఈరోజు జైలున్నారు. మీరు విద్యార్థులకు న్యాయం చేయనప్పుడు రాజీనామా చేయడం మేలు అని ఈరోజు విద్యార్థులు చెప్తున్నారు. మీరు ఏ విద్యార్థులకైతే జైల్లో పెడుతున్నారో అదే విద్యార్థులు రాబోయే రోజుల్లో అసలు విద్యార్థులు ఏందో మీకు చూపించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి న్యాయం జరిగే వరకు విద్యార్థులకు న్యాయం జరిగే వరకు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కేటీఆర్ గారు, మీరు కూర్చొని స్పందించడం కాదు, బయటికి వచ్చి ఈ యొక్క విద్యార్థుల సమస్యలు చూడండి. ట్విట్టర్ లో ప్రతి ఒక్కరు స్పందిస్తారు. ట్విట్టర్ లో కూర్చొని ట్విట్టర్ టిల్లు లాగా కేవలం మీ యొక్క చెల్లె లిక్కర్ స్కామ్ల మీద ప్రతిపక్షాలకు ప్రశ్నలు చేయడం కాదు, మీ రాష్ట్రంలో అసలు విద్యార్థులకు జరుగుతుంది ఏంది, ఈ యొక్క పేపర్ ఎట్లా లీక్ అయింది, ఈ యొక్క పేపర్ లీకేజ్ ఇంకా ఉన్న కారణం ఏంది, ప్రతి ఒక్కటి ఈరోజు హైకోర్టు సిటీ జడ్జి తోటి విచారణ జరిపించాలని విద్యార్థులు మిమ్మల్ని కోరుతున్నారు. లేకపోతే వచ్చే రోజుల్లో అసలు మిమ్మల్ని గద్దె దింపే రోజు కూడా దగ్గరకు వస్తుందని ఈ రోజు ఏబీవీపీ హెచ్చరిస్తుంది. రైట్. సో ఒకసారి పాండు గారు, కేటీఆర్ మాట్లాడుతూ అనేక విషయాలను కూడా చెప్పడం జరిగింది. తెలంగాణలో భారతదేశంలో అనేటువంటి ఒక మాట మాట్లాడారు. భారతదేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాల్లో ఎప్పుడూ నిర్వహించని నోటిఫికేషన్లను కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే ఇచ్చింది అన్నటువంటి ఒక మాట మాట్లాడడం జరిగింది. సో ఈ 8 ఏళ్లలో తెలంగాణ ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు ఎన్ని ఇచ్చింది? ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు దేంట్లో ఎస్ఐకి సంబంధించి, పీసీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్లే తప్ప ఇప్పటి వరకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4కి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు ఏమైనా ఇచ్చిందా?
ఇచ్చినటువంటి వాటిలలో అవకతవకలు లేకుండా నిజాయితీగా ఇప్పటివరకు ఎగ్జామింగ్ జరిగినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయా? గతంలో మనం ఏపీపీఎస్కి సంబంధించినటువంటి అంటే ఇరు రాష్ట్రాలకు కంబైన్డ్గా ఉన్నటువంటి నేపథ్యంలో అప్పుడు జరిగినటువంటి ఎగ్జామ్స్లో కూడా అవకతవకలు ఉన్నాయి. ఏ అవకతవకలు లేకుండా జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఇటువంటి చీడ పురుగులు కొందరు చొరబడి ఈరోజు చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. దానికి మీరేమంటారు? ఇంత పెద్ద అయినప్పుడు మీరు ఒకరిద్దరి తప్పుని వాళ్ళ మీద నెట్టి మిమ్మల్ని మీరు రక్షించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా కేటీఆర్ గారు మీరు దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల గురించి మాట్లాడినప్పుడు ఇక్కడే సౌత్ ఇండియాలో ఉన్నటువంటి స్టాలిన్ గారిని చూడాలి, అలాగే మన పక్క రాష్ట్రం మహారాష్ట్ర, ఇంకా పైకి ఉత్తరప్రదేశ్ కూడా చూడాలి. ఉత్తరప్రదేశ్ లో ఈ మధ్యనే ఉమేష్ పాల్ అనే ఒకరిని మర్డర్ చేశారని అక్కడ వెంటనే చర్య తీసుకొని మర్డర్ చేసిన వాళ్ళ ఇళ్ళని బుల్డోజర్ పెట్టి కూల చరిత్ర అక్కడున్న రాష్ట్రానికి ఉన్నది. అదే విధంగా A1 A2 ఇద్దరిని ఎన్కౌంటర్ చేసే చరిత్ర నీకు వారం కిందకి వెళ్ళి చూస్తేనే కనపడతా ఉన్నది. నీవు భారతదేశం గురించి మాట్లాడి నిన్ను కూర్చునే సందర్భం వచ్చినప్పుడు, వాళ్ళు సమస్య వచ్చినప్పుడు ఏ విధంగా కూడా ఆ సమస్యను తీరుస్తున్నారో కూడా చూసి మాట్లాడాలి. నీకు నువ్వుగా ప్రశ్నించే వారు ఎవరు లేరని అందరు నోరు నొక్కి ఉన్న మీడియాను మొత్తం గుప్పిట్లో పెట్టుకొని నీకు నచ్చిన మాటలు మాట్లాడితే వినడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు. నువ్వు ముఖ్యమంత్రి కొడుకు కాబట్టి నువ్వు ఫస్ట్ ప్రభుత్వాన్ని ఇజ్జత్ కాపాడే ఎంతో కొంత ఉంది అనుకుంటే నువ్వు రిజైన్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాము. అదే విధంగా నువ్వు వేసినటువంటి నోటిఫికేషన్లలో ఓన్లీ కానిస్టేబుల్ SI మాత్రమే నువ్వు ఫిల్ చేస్తా ఉన్నావు. వాటిని కూడా ఏ విధంగా ఫిల్ చేస్తున్నావు అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతా ఉన్నవి. ఇంత పెద్ద TSPSC నుంచి నిర్వహించినటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్ ని నువ్వు నిలకడగా నిర్వహించలేకపోయావు. ఇంకొకటి TSPSC లో ఉన్నటువంటి చైర్మన్, కార్యదర్శి వీళ్ళకి చైర్మన్ కి మాత్రమే తెలిసిన పాస్వర్డ్ ని నార్మల్ ఉద్యోగికి పాస్వర్డ్ తెలిసే స్థాయిలో మీ ప్రభుత్వాన్ని ఏలుతా ఉన్నారంటే మీ మీద పూర్తిగా మాకు నమ్మకం పోయింది. చిన్న స్థాయి నుండి 10th క్లాస్ విద్యార్థులు కూడా ఈరోజు ఆశ్చర్యపోతా ఉన్నారు. నిన్న జరిగినటువంటి మన ఇంటర్ ఎగ్జామ్ లో ఉన్న వాళ్ళు కూడా ప్రశ్నిస్తా ఉన్నారు, మమ్మల్ని 1 minute లేట్ వస్తే మీరు గేట్ బయట ఆపుతా ఉన్నారు. చిన్నప్పటి నుండి మేము ఇంత కలిగిన చదువులు, మేము మా జీవిత ఆశయం అనుకున్నటువంటి ఉద్యోగం రాసే స్థాయికి ఎదిగిన తర్వాత అవే లీకేజీలు బయటకు వస్తా ఉన్నవి. మేము ఇంత కష్టపడి చదివింది మొత్తం వృధానే అవుతా ఉన్నదని ఏడుస్తా ఉన్నారు. తల్లిదండ్రులు కూడా ఈరోజు ఏడుస్తా ఉన్నారు. లక్షల అప్పులు తీసుకొచ్చి హైదరాబాద్ లో అశోక్ నగర్ లో, దిల్సుఖ్ నగర్ లో కోచింగ్ సెంటర్లలో డబ్బులు కట్టి చదివిన విద్యార్థులు, ఇంతకు ముందు మన సిస్టర్ చెప్పినట్టుగా బిస్కెట్లు తిని చదువుతున్న విద్యార్థులు ఈ తెలంగాణలో చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ మీరు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు మీరు మాట్లాడినటువంటి మాటలు చూస్తా ఉంటే మీరు ఏ రోజు కూడా నిరుద్యోగుల బాధలు మీకు తెలియలేరు, మీరు ఏ రోజు కూడా కష్టాలు అనుభవించినట్టుగా లేరు. ఈ కష్టాలు నష్టాలు అనుభవించకుండా డైరెక్ట్ గా వచ్చి కుర్చీలు ఎక్కిన వాళ్ళ నుంచి వచ్చే మాటలు ఇదే విధంగా ఉంటాయి. మీరు ఆ కుర్చీ దిగిన రోజున మీకు తెలుస్తుంది తప్ప ఈ రోజు ఎంత రోడ్ల మీదకి వచ్చినా మీకు ఆ బాధ తెలియదు. మిమ్మల్ని కూడా రాజకీయ నిరుద్యోగులు చేసి నడి రోడ్ల నిలబెట్టిన రోజే నీకు విద్యార్థుల కష్టాలు, సాధారణ మానవుల కష్టాలు కూడా తెలుస్తాయని తెలియజేస్తా ఉన్నాము. బీజేపీ నుంచి ఇప్పుడు ప్రవీణ్ గారు ఈ రోజు ఒక మాట మాట్లాడుతూ కేటీఆర్ ట్విట్టర్ లో కూడా చేయడం జరిగింది. బీజేపీ కండువాగా ఈ రోజు అందులో ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి అనేటువంటి నిందితుడు కేవలం బీజేపీ నుంచి వచ్చినటువంటి ఒక చీడపురుగు అంటూ కూడా కేటీఆర్ మాట్లాడడం జరిగింది. బీజేపీ కావాలని ఇటువంటి అన్ని కూడా హైలైట్ చేసి మాట్లాడుతుంది అంటూ కూడా ఆయన ఖండించారు. సో దీనికి మీరేమంటారు? రైట్. సో ప్రవీణ్ గారు ఇప్పుడు ఈరోజు కేటీఆర్ మాట్లాడుతూ ఆయన ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. బీజేపీ కండవ కప్పుకున్న వాళ్ళే ఈరోజు TSPSC లీకేజీకి సంబంధించినటువంటి అంశాలలో క్లియర్ అనబడతా ఉన్నారు. బీజేపీ కావాలని ఇటువంటి చీడ పురుగుల్ని సొసైటీలో వదులుతుంది అని చెప్పేసి కూడా మాట్లాడారు. దీనికి మీరేమంటారు? 100% నిజం లేదండి. ఈరోజు రాజశేఖర్ పైన నిందలేసి బీజేపీకి ఆ నెపన్ని అంటగడతామని చెప్పి కేఆర్ ట్రై చేస్తుండు అని ఎక్కడ కూడా రాజశేఖర్ మా కార్యకర్త అని చెప్పి కావచ్చు, ఎక్కడైనా బూత్ స్థాయిలో కూడా కార్యకర్త కాదు ఆయన. ఏదో మార్ఫింగ్ ఫోటోలు చూపించి ఈ రోజు బీజేపీ పైన నెపని నెప్పేస్తే బీజేపీ వాళ్ళు సైలెంట్ అవుతారని చెప్పి ఏదో ట్రై చేస్తుంది తప్ప ఈరోజు సమాజంలో నిరుద్యోగుల పక్షాన, ప్రజల పక్షాన మేము ఎప్పుడు పోరాడుతూనే ఉంటాం. మా కార్యకర్తలు ఎవరు కూడా ఇలాంటి తప్పులు చేయరు. ఈరోజు ఆయన రేణుక యొక్క అమ్మ అక్కడ బీఆర్ఎస్ సర్పంచ్,
అదే విధంగా ప్రవీణ్ కూడా చాలా వరకు లింకులు ఉన్నాయి బీఆర్ఎస్ తోటి. ఈరోజు సోషల్ మీడియా చూసే బీఆర్ఎస్ సోషల్ మీడియా చూసే ఆయన తోటి కూడా చాలా వరకు లింకులు ఉన్నాయి. ప్రవీణ్ కావచ్చు, రాజశేఖర్ కావచ్చు. ఎక్కడ కూడా రాజశేఖర్ బీజేపీ కార్యకర్త కాదు. కార్యకర్త అయితే నిరూపించమనండి. ఈరోజు కేటీఆర్ కేవలం ఏదో నెపం చేసి దొబ్బేసి క్లియర్ గా మీదకెళ్ళి ప్రభుత్వం మీదకెళ్ళి చెడిపోవాలని చెప్పి ట్రై చేస్తుండు. ఎక్కడ కూడా లేదండి అది. అదే విధంగా జనార్దన్ రెడ్డి కూడా ఏదో ఇది దురదృష్టకరమైన సంఘటన అని చెప్పి ఈరోజు చేతులు దుప్పుకునే ప్రయత్నం చేస్తుండు. ఈరోజు బరాబర్ మేము చెప్తాం, ప్రవీణ్ కావచ్చు, రాజశేఖర్ కావచ్చు, వీళ్ళ వెనుక ఉన్నోళ్ళని నిందితులుగా చేర్చాలి. వీళ్ళ వెనుక ఎంత పెద్దవాళ్ళు ఉన్నా కూడా వాళ్ళని అరెస్ట్ చేయాలనేది మా ప్రధాన డిమాండ్. రైట్. శ్రీవేంద్ర గౌడ్, మీరు చెప్పండి. నిన్న ఏవీపీకి సంబంధించినటువంటి కొందరు విద్యార్థులు టీఎస్పీఎస్సీ ముట్టడికి వెళ్ళినప్పుడు అక్కడ మనం చూసాం పోలీసులు వాళ్ళని క్యాచ్అప్ చేస్తున్నటువంటి విధానాన్ని ఈరోజు ఒక దినపత్రికలో చిత్రీకరించినటువంటి వేసిన సిచ్యువేషన్స్లలో ఆ విద్యార్థికి సంబంధించినటువంటి గొంతును పట్టుకున్న సిచ్యువేషన్స్ కూడా కనబడుతుంది. ఎందుకు ప్రశ్నించేటువంటి విద్యార్థి నాయకుల్ని కావచ్చు, ఇటు విద్యార్థులకు సంబంధించినటువంటి ఈ యొక్క ఏదైతే విద్యార్థి నాయకులని ఎందుకు ఇట్లా ఖండించని చూస్తోంది ప్రభుత్వం? నిన్న జరిగిన ముట్టడిలో అక్కడ మేము కూడా భాగ్యస్వాములమే. ఒక ముట్టడిలో నాకు కళ్ళతోటి చూశాను. అక్కడ గొంతు పట్టి నిలుతున్నారు. ఒక ఆడపిల్ల అని చూడకుండా ఆడపిల్లలను లేడీ కానిస్టేబుల్ లేకుండా ఆడపిల్లలను ఈడ్చిపస్తున్నారు. ఈ ఇష్టపడి కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో ఇక్కడ ఇప్పటి వరకు ఇచ్చిన నోటిఫికేషన్స్ లో కోర్టుకి పోకుండా ఉన్న నోటిఫికేషన్ కేవలం వైన్ షాప్ నోటిఫికేషన్. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఆ వైన్ షాప్ బార్లకి మందుకే పనికొస్తుంది. విద్యార్థులను లేడీ కానిస్టేబుల్ లేకుండా ఒక లేడీ కానిస్టేబుల్ ని ఒక లేడీస్ ని ఈడ్చిపడిస్తున్నారు. అసలు ఈ యొక్క రాష్ట్రంలో మహిళలకు గాని విద్యార్థులకు గాని ఎలాంటి సేఫ్టీ అనేది లేదు. మంత్రి గారు ఐటీ మినిస్టర్ పక్క రాష్ట్రాల గురించి మాట్లాడతారు. అస్సాం రాష్ట్రం కూడా లీక్ అయింది. ముందు నీ యొక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు పక్క రాష్ట్రాల గురించి తర్వాత ముందు ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో మహిళలు పడే సమస్యలు, ఇప్పుడు ఇంత చదివి ఇంత లక్షలు ఖర్చు పెట్టిన 30 లక్షల విద్యార్థులు తమ కుటుంబాలను వదిలి ఇక్కడికి ఈ రోజు వచ్చి చదువుకున్నారు. ఇప్పుడు లాస్ట్ కి వాళ్ళకి వెళ్ళింది ఏంది? ఆత్మహత్యలు మాత్రమే. ఈ రోజు ఆ కుటుంబాలకి ఆన్సర్ చెప్పుకోలేక ఇంట్లో ఇప్పుడు జాబ్ లేని పిల్లలు కూడా ఇస్తలేరంట వాళ్ళకి. ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకోవాలా వద్దా, వాళ్ళ వయసు అయిపోతుంది. ఇలాంటి రాష్ట్రంలో ఇప్పుడు వాళ్ళు ఉండాలా పోవాలా అనే ఆలోచనలు పడి ఈ రోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీనికి సమాధానం ఎవరు చెప్తారని ఏబీవీపీ ప్రశ్నిస్తుంది. ఇప్పటి వరకు మనం మొత్తం చర్చించినటువంటి అంశాలలో కేవలం ధర్నాలు, రాస్తారోకల గురించి మాట్లాడుకున్నాం. ఏబీవీపీ కావచ్చు, ఎస్ఎఫ్ కావచ్చు, అదేవిధంగా మనం చూసుకుంటే ఓయూజేఎస్, ఇటువంటి విద్యార్థి సంఘాలన్నీ కూడా టీఎస్పీఎస్సీని ముంచేటువంటి ప్రయత్నం చేసినాయి. ఇదంతా అయిపోయినటువంటి విషయం. సో స్టిల్ ఇప్పటికి కూడా కొనసాగుతున్నటువంటి అంశం అని చెప్పుకోవాలి. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సినటువంటి అసలు విషయానికి వస్తే, ఈ రోజు రద్దు చేస్తున్నాము టీఎస్పీఎస్సీ నుంచి ప్రతి ఒక్క ఎగ్జామ్, ఇప్పటి వరకు జరిగినటువంటి 4 పరీక్షల్ని కూడా రద్దు చేస్తున్నాం అంటే ఒక నిర్ణయం తీసుకో. నిర్ణయం వెనుక 10 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఉంది. సో దీన్ని విద్యార్థి సంఘాలు ఏకీభవిస్తున్నాయా? వీటిని ఒప్పుకుంటాయా? ఈ రోజు ఎంతో మంది విద్యార్థులు 10 నెలలు సంవత్సరాలు గడిచినా కూడా ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఈ రోజు మనం చూసుకుంటే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక విద్యార్థి దాదాపు 6 సంవత్సరాల నుంచి కూడా నోటిఫికేషన్ల కోసం ఉద్యోగం కోసం ఎదురు చూసి గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసి ఈరోజు రద్దు చేస్తాము అన్నటువంటి ఒక మాటతోనే ఆత్మహత్య చేసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో దీన్ని విద్యార్థులు ఏకీభవిస్తున్నారా లేదా అనేటువంటి అంశం తెలుసుకుందాం. ముందుగా పాండు గారు మీరేమంటారు? ముఖ్యంగా మీరు అన్నట్టుగా నేటి వరకు కూడా విద్యార్థి సంఘాలు కానివ్వండి, ప్రజల నుండి కానివ్వండి తీవ్ర వ్యతిరేకత ఉన్నది. తీవ్రమైన ఒత్తిడి కూడా లోనవుతా ఉన్నారు. ఇక ముందు కూడా ఈ ఉద్యమాలు ఆగవని, ఇక ముందు కూడా కొనసాగుతావని, అదే విధంగా ఏవైతే మా డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ కూడా అతి త్వరలో నెరవేర్చాలని ఈరోజు కేసీఆర్ గారు కూడా మీటింగ్ పెట్టారు. మినిస్టర్లని పిలుచుకొని, అలాగే చైర్మన్ గారిని తీసుకెళ్లి ఆ మీటింగ్ ద్వారా టీఎస్పీఎస్సీని రద్దు చేస్తాము అనే కొన్ని వాదనలు బయటకు వస్తా ఉన్నవి. మొదటగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు మీడియా ముందుకు రండి. ముఖ్యమంత్రిగా మీరు ఉన్నారు కాబట్టి మంత్రులని ఏదో పంపించి ఏదో చెప్పించడం కాదు. ముఖ్యమంత్రిగా మీ వాయిస్ తీవ్రంగా విద్యార్థులు తీవ్రంగా లోనైనప్పుడు ముఖ్యమంత్రి గారు వెంటనే బయటకు వచ్చి
ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఏది లేకుండా నువ్వు నిండుగా ఇంట్లో కూర్చొని మంత్రుల ద్వారా ఏమి తెలియని ఆ టీఎస్పీఎస్సీ చైర్మన్ ద్వారా మీరు సమాధానాలు చెప్పిస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు వెంటనే వచ్చి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి లోకానికి క్షమాపణ చెప్పి మళ్ళీ ఎగ్జామ్ ని ఏ విధంగా నిర్వహిస్తారు, అలాగే ఇన్ని రోజులుగా లక్షల మంది విద్యార్థులు లక్షల రూపాయలను ఖర్చు పెట్టుకుని తీసుకున్నటువంటి కోచింగ్లని వాళ్ళకు ఫ్రీ కోచింగ్ ఇప్పించడం కానీ, అలాగే ప్రతి విద్యార్థికి ఒక 2-3 లక్షల రూపాయలను నేరుగా వాళ్ళ అకౌంట్ లో పడే విధంగా కూడా చూసి విద్యార్థులు ఒత్తిడిని కొంత తగ్గించి వాళ్ళ ముఖ్యమంత్రి అని నిరూపించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఇదే విధంగా ప్రగతి భవనం నుండి బయటకు రాకుండా కూర్చొని ప్రగల్భాలు వక్కుతా ఉంటే ప్రగతి భవన గోడలని బద్దలు చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాము. విద్యార్థి లోకం ఏకమైంది, నువ్వు ఏ మూలన కూర్చున్నా కూడా వదిలేది లేదు అని మీకు హెచ్చరిస్తా ఉన్నాము. రైట్. సో మనతో పాటుగా డిబేట్ లో పాల్గొన్నారు పొలిటికల్ అనాలిసిస్ట్ రాహుల్ గారు కూడా ప్రస్తుతం మన డిబేట్ లో పాల్గొన్నారు. సో ఒకసారి ఆయనతో కూడా మాట్లాడతాం. రాహుల్, మనం చూస్తా ఉన్నాము నిన్న మొన్న నుంచి గత 4 రోజుల నుంచి కూడా మనం చర్చిస్తున్నటువంటి అంశం టీఎస్పీఎస్సీ లీకేజ్ కి సంబంధించి. సో మనం వెయిట్ చేసాం, అసలు ప్రభుత్వం నిర్ణయం ఏం తీసుకుంటా ఉంది, అసలు ఎగ్జామింగ్ రద్దు చేస్తా ఉందా లేకపోతే ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, వీళ్ళంతా విద్యార్థి సంఘాలంతా కూడా సింగిల్ జడ్జికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ కావాలి, అక్కడ జడ్జి దగ్గర నుంచి న్యాయం జరుగుతుంది అని విద్యార్థి సంఘాలు చెప్తా ఉన్నాయి. ఆ తర్వాత మనం చూస్తే ఇప్పుడు ప్రభుత్వం సీట్తో విచారణ చేపిస్తా ఉంటుంది. దాంతో పాటుగా ఈ రోజు నిందితులని కూడా సీట్ ముందు ఆధారపరిచిన సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. మరోవైపు కేటీఆర్ కూడా ఈ రోజు స్పందిస్తూ ఎగ్జామ్లను రద్దు చేస్తూ మరోవైపు జూన్ 24న జూన్ 11న ఎగ్జామ్ కండక్ట్ చేయాలి అంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. సో యాజ్ పర్ పొలిటికల్ గా మనం చూసుకుంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇదంతా ఒక పొలిటికల్ డ్రామాగా చిత్రీకరిస్తున్నారో లేకపోతే ప్రతిపక్షాలు అండ్ ప్రభుత్వం కలిసి ఒక డ్రామాను ప్లే చేయాలి, విద్యార్థులపై ఒక డ్రామాను ప్లే చేసే విధంగా చూస్తున్నాయా? తోటి ప్యానలిస్టులకి మీకు అందరికీ నమస్కారం. నేను ఆన్ ద వేలో ఉన్నా, సో ఐఎమ్ ట్రావెలింగ్ ఫ్రమ్ ఫీల్డ్. కాకపోతే ఈరోజు కేటీఆర్ గారు ప్రెస్ మీట్ చూసిన తర్వాత మనకు అర్థమైన విషయం 2 విషయాలు. అంటే అసంతృప్తి అనేది క్లియర్ కట్ గా కనిపిస్తుంది కేటీఆర్ గారి మాటల్లో. ఎందుకు అంత విరుచుకుపడు మీడియా, ఎందుకు అంత అసంతృప్తి మీడియా పైన చూపించడు అంటే మీడియా ప్రశ్నిస్తుంది కాబట్టి సరైన జవాబులు వాళ్ళ దగ్గర లేక విరుచుకుపడుతున్నారు అంతే, దానివల్ల ఏముండదు. ఇప్పుడు పోస్ట్పోన్ చేసినారు, ఆల్రెడీ 30 లక్షల కుటుంబాలని మీరు రోడ్డు పాలు చేసినారు. ఇప్పుడు దాని మీద ఒక మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్ గురించి మాట్లాడుతున్నందుకు ఎందుకు ఇప్పుడు కేటీఆర్ గారిలో ఎంత అసంతృప్తి కనిపిస్తుంది? మీడియా ప్రతినిధులు ఎవరిని కూడా మాట్లాడనీయకుండా నువ్వు అది చేస్తావా ఇది చేస్తావా, మీడియాని బెదిరించే ప్రక్రియ చాలా తప్పుడు ప్రక్రియ. ఎందుకు చేస్తున్నారు కేటీఆర్ గారు? మీరు సమాధానం చెప్పాలి. ఇప్పుడు ప్రెస్ మీట్ ఎందుకు పెడతారన్నా? ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మీడియా పెట్టకుండా 30 గారు ఇప్పుడు మనం ప్రవీణ్ కుమార్ మీరు కంటిన్యూ చేయండి ఒకసారి. మీడియా పేరు చూపిస్తున్నారు, మీడియా చేసింది. రైట్. ప్రవీణ్ గారు ఇప్పుడు చెప్పండి, విద్యార్థి సంఘాలన్నీ ఏమనుకుంటున్నాయి? ఇప్పుడు ఇంతకుముందు పాండు గారు కూడా చెప్పడం జరిగింది సో తన వర్షన్. సో మీరేమనుకుంటున్నారు, మీ వర్షన్ ఏంటి? ప్రవీణ్ కావచ్చు, రాజశేఖర్ కావచ్చు, వీళ్ళిద్దరూ ఎన్ని పేపర్లు లీకేజ్ చేసిరు అనేది చాలా స్పష్టంగా చెప్పాలంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. ఈ సిట్ ఏంటంటే ప్రభుత్వం యొక్క అనుసంధానాల్లో సిబిఐ అనుసంధానంలో నడిచే ఈ సిట్టులు వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకు నచ్చిన విధంగా ఈ రోజు ఎంక్వైరీ చేసుకుంటారు తప్ప ఈరోజు సమాజం కోసం, నిరుద్యోగుల కోసం ఈ ఎంక్వైరీ జరగదని చెప్పి మేము ముఖ్యంగా నమ్ముతున్నాం. ఖచ్చితంగా సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేసి ఆ ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేసినా కూడా మేము దానికి ఒప్పుకుంటాం. ఎందుకంటే ఎంతో మంది జీవితాలతో ఈ రోజు ముడిపడి ఉన్న అంశం ఇది. కాబట్టి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేసి అదే విధంగా వెంటనే ఒక ఎగ్జామ్స్ యొక్క డేట్ ప్రకటించి మేము ఏదైతే కోరుకున్నామో, ఏదైతే విద్యార్థులకు ఇప్పటివరకు నష్టపోయారో ఆ నష్టపరిహారాన్ని కూడా చెల్లించి వాళ్ళు ఈ రోజు కేటీఆర్ మాట్లాడుతూ ఈ రోజు స్టడీ సర్కిల్ పెంచడం 24 గంటలు చేస్తా అంటున్నారు. ఎక్కడున్నాయండి తెలంగాణ రాష్ట్రంలో స్టడీ సర్కిల్? ఏదో ఒక ప్రాంతానికి ఒక్కటి మాత్రమే పరిమితం అయినది. ఎంతమంది ఈ 30 లక్షల మందికి ఏడికెళ్ళి తీసుకొస్తారు స్టడీ సర్కిల్? ఈరోజు ఫ్రీ భోజనం పెడతా అంటుండు. ఫ్రీ భోజనంలో కేటీఆర్ ఒక కొడుకుని వచ్చి తినబెట్టాలి. ఒకరోజు ఎవరో కేటీఆర్ కొడుకు తింటే తెలుస్తుంది అది ఒక ఫ్రీ భోజనం ఎలా ఉంటుందో. ఈరోజు బీసీ హాస్టల్ ఉన్న భోజనాలు చూడమనండి ఒకసారి. కేటీఆర్ ఇవన్నీ ఏం మాట్లాడాడు? ఏదో అసహనం ప్రకటిస్తూ మీడియా పైన వీళ్ళపైన మాట్లాడుతూ ఇలాంటి ప్రకటనలే పరిమితం చేసింది తప్ప ఈరోజు బీజేవైఎం కూడా ఒకటే కోరుకుంటుంది, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి ఎగ్జామ్లు క్యాన్సిల్ చేసి
వెంటనే తదుపరి ఎగ్జామ్స్ యొక్క డేట్లు ప్రకటించి వాళ్ళకి నష్టపరిహారం చెల్లిస్తే మాత్రం ఖచ్చితంగా మేము కూడా ఏకీభవిస్తాం. లేని యెడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. రైట్. శ్రీవేణుల గారు మీరేమంటారు? ఇప్పుడు కొందరు విద్యార్థులు ఆత్మహత్య కూడా చేసుకుంటున్నారు ఎగ్జామ్ రద్దయిందని. సో మరి ఇప్పుడు చూస్తున్నాం, ఇప్పుడు ఇంతకుముందు పాండు గారు చెప్పినట్టు విధంగా ప్రవీణ్ కుమార్ గారు కూడా మళ్ళీ రీకండక్ట్ చేయొచ్చు, రీకండక్ట్ చేస్తే మేము చేస్తాము అని చెప్తా ఉన్నారు. సో మీరేమంటారు? చెప్పండి శ్రీనిల్ గారు, మీరేమంటారు? ఇప్పుడు ఈ ఎగ్జామ్కి సంబంధించి విద్యార్థులు ఎంతమంది కొన్ని నెలల నుంచి ప్రిపేర్ అయినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. దాదాపు కొందరు కొన్ని సంవత్సరాల నుంచి కూడా హైదరాబాద్ లాంటి సిటీస్కి వచ్చి చదువుతున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. లైబ్రరీస్కి అంకితమైన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అయినప్పటికీ ఇప్పుడు ఎగ్జామ్ రద్దు చేస్తే ఎంతో మంది జీవితం, ఈ జీవితానికి సంబంధించినటువంటి ఆన్సర్ రద్దు చేసి మళ్ళీ రీకండక్ట్ చేస్తే సెట్ అవుతుందా? రద్దు చేసి రీకండక్ట్ చేయడం మేము ఒప్పుకుంటాము. కాకపోతే ఇప్పుడు ఏ అయితే విద్యార్థులు బయట నుంచి లక్షలు పెట్టి కోచింగ్ తీసుకున్నారో ఆ ఒక విద్యార్థులకు ఫ్రీ కోచింగ్ ప్రతి ఒక్క విద్యార్థికి ఫ్రీ కోచింగ్ ఇచ్చి వాళ్ళకి కరెక్ట్ తిండి పెట్టి, ఆ తిండి ఎట్లుందో ఒకసారి కేటీఆర్ గారు తిని, ఆ ముఖ్యమంత్రి గారు తిని వాళ్ళ కొడుకును కూడా తెచ్చి పెట్టాలి. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మీద గానీ, ఈ సీటు మీద గానీ ఈ యొక్క విద్యార్థులకు ఎలాంటి నమ్మకం లేదు. ముందుగా దీన్ని హైకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించి ప్రతి ఒక్క విద్యార్థికి ఫ్రీ తిండి పెట్టి ఉండడానికి పెట్టి ఆ ఎగ్జామ్స్ ని మళ్ళీ రీకండక్ట్ చేయాలని ఈ రోజు విద్యార్థులు. పాండు గారు, ఇప్పుడు కేటీఆర్ మధ్యాహ్నం మాట్లాడుతూ దేశంలోనే అత్యంత పేరుగాంచినటువంటి పేరున్నటువంటి ఎగ్జామ్ కండక్ట్ చేసేటువంటి టీఎస్పీఎస్సీకి ఈరోజు కావాలనే కొందరు ఈ విధమైనటువంటి ఆరోపణలు తీసుకొస్తా ఉన్నారు. కొన్ని చీడపురుగు ఇందులో చేరి ఇటువంటి కుట్రపూరిత పనులు చేస్తూ ఉన్నాయంటూ మాట్లాడారు. సో ఇంతవరకు టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్ లిస్ట్ తీస్తే 1-2 కన్నా ఎక్కువ కనబడతలేదు. టీఎస్పీఎస్సీ ఏర్పాటు కూడా దాదాపు మనం చూస్తున్నాం 8 ఏళ్లలో టీఎస్పీఎస్సీ ఏర్పాటు ఎన్ని ఎగ్జామ్లు అయినాయి, ఎన్ని జరిగినాయి అనేది మనం చూస్తూ ఉన్నాం. సో దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? ఆయన మాట్లాడుతూ దేశంలోనే అత్యంత పేరు కలిగినటువంటి టీఎస్పీఎస్సీ తెలంగాణ టీఎస్పీఎస్సీ అని చెప్తున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత నిరుద్యోగులు అందరికీ ఉద్యోగాలు కల్పిస్తామని టీఎస్పీఎస్సీని ఏర్పాటు చేసి టీఎస్పీఎస్సీలో 1 టైం రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ ని పెట్టి డిగ్రీ చదివిన వాళ్ళందరూ టీఎస్పీఎస్సీలో జాయిన్ అయ్యి ఆ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత మీరు నిర్వహించినవే చాలా ఒక ఇళ్ల మీద లెక్క పెట్టే నోటిఫికేషన్లు. ఆ నిర్వహించిన ప్రతి దాంట్లో కూడా కవిత గారి ద్వారా కొన్ని, కేటీఆర్ గారి ద్వారా కొన్ని వాటిని భ్రష్టు పట్టించారు. ఇదే విధంగా అమ్ముకున్నారు. జాబ్లన్నిటిని కూడా కేసీఆర్ గారు, అలాగే కేటీఆర్ గారు, కవిత గారు అమ్ముకున్నారు. రీసెంట్ గా ఈ మధ్య లీకేజ్ అయ్యింది కాబట్టి రీసెంట్ గా ఎగ్జామ్ జరుగుతున్నప్పుడే, గ్రూప్ 1 ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు తార్నాక మౌలాలిలో ఉన్నటువంటి ఒక కళాశాలలో ఎగ్జామ్ గడువు ముగిసిన తర్వాత ఆఫ్టర్నూన్ మళ్ళీ ఒక రీ ఎగ్జామ్ పెట్టుకొని ఒక 200 మందిని 300 మందిని మేనేజ్ చేశారని మనకు తెలుసా ఉన్నది. నెక్స్ట్ డే అన్ని పేపర్లలో రావడం జరిగింది. అలాగే క్యూ న్యూస్ కానివ్వండి, మరికొన్ని ఛానళ్ళు కూడా దాన్ని చూపించారు. కానీ దాన్ని అక్కడ సిస్టమ్స్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి కాస్త లోపం ఉంది కాబట్టి వాళ్ళని నెక్స్ట్ ఎగ్జామ్ పెట్టామని ఏదో ఆ పూటని గడిచే విధంగా మేనేజ్ చేశారు కేటీఆర్ గారు. కేటీఆర్ గారు మీరు మాటకి దేశం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇది తెలంగాణ రాష్ట్రం నిండు కుండలాగా మన చేతికి వచ్చినటువంటి కొత్త రాష్ట్రం. నువ్వు కొత్త రాష్ట్రాన్ని కోట్ల జనాభా ఉన్న రాష్ట్రాలతో ఎట్లా పోల్చుకుంటావు? కొత్త రాష్ట్రాన్ని నీకు మిగులు బడ్జెట్ తో ఇచ్చినటువంటి రాష్ట్రాన్ని నువ్వు అద్భుతంగా తీర్చిదిద్దాల్సింది పోయి నువ్వు ఏ కొత్త పథకం తెచ్చినా కూడా ప్రతి దాని మీద ఇలాంటి దోసుకుంటూ అప్పుల పాలు చేసింది తెలంగాణనే కాకుండా, ముఖ్యంగా తెలంగాణ వచ్చిన తర్వాత నిరుద్యోగులు మా నిరుద్యోగులము రోడ్ల మీదకి వచ్చి అద్భుతమైన పోరాటం చేసింది తెలంగాణ వచ్చింది. ఆ తెలంగాణ వచ్చిన తర్వాత మా అక్క చెల్లెలకు, అన్న తమ్ముళ్లకు ఉద్యోగాలు వస్తాయని అందరినీ కోచింగ్ సెంటర్లకు పంపించి అప్పులు తెచ్చి మేము ఫీజులు కట్టడం జరిగింది. ఈ 8 ఏళ్లలో నువ్వు వేసినటువంటి పెద్ద నోటిఫికేషన్ ఏదైతే ఉన్నదంటే గ్రూప్ 1, ఆ గ్రూప్ 1 నోటిఫికేషన్ ని నువ్వు పూర్తి స్థాయిలో అమ్ముకొని నువ్వు మన ముఖ్యమంత్రి గారు, అలాగే మన దీంట్లో మనం రీసెంట్ గా మన ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడుతూ ఉంటే తెలుస్తా ఉన్నది. నా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి, నేను కోర్టుకు సమర్పిస్తా ఉన్నాడు. కవిత గారి హ్యాండ్ కూడా దీంట్లో ఉందని తను చెప్తా ఉన్నాడు.
మీ కళ్ళకి ఇవన్నీ కనపడతలేదా? మీ చెవులకి ఇవన్నీ కూడా వినపడటం లేదా? నువ్వు వేసినటువంటి నోటిఫికేషన్, గ్రూప్ 1 నోటిఫికేషన్ ద్వారా ఎంతో గొప్ప స్థాయికి వెళ్తామని కలలుగన్నటువంటి విద్యార్థుల పరిస్థితి ఈరోజు రోడ్డు పాలయ్యారు. ఈ రోజు వాళ్ళు ఉన్నటువంటి రూమ్ లో రెంట్ కూడా కట్టుకునే పరిస్థితి లేదు హైదరాబాద్ లో. వాళ్ళందరి పాపం కూడా నిండుగా తగులుతుందని తెలియజేసుకుంటూ, అలాగే నువ్వు ఇప్పుడు వేసినటువంటి నోటిఫికేషన్, ప్రతి నోటిఫికేషన్ ని కూడా ఈ రాబోయే ఎలక్షన్ కంటే ముందే నువ్వు నోటిఫికేషన్ వేసి, ఆ నోటిఫికేషన్ అన్నిటిని కూడా నువ్వు ఎగ్జామ్ పెట్టి, ఆ ఎగ్జామ్ ద్వారా వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చిన తర్వాతనే నువ్వు ఎలక్షన్లకు వెళ్ళాలి. వెళ్తేనే నువ్వు చిత్తశుద్ధిని చాటుకున్నట్టుగా ఉంటది. లేని ఎడల నువ్వు ఇప్పటి వరకు చూడనటువంటి తీవ్రమైన వ్యతిరేకతని చూస్తావు. ఆ వ్యతిరేకత ఓటు ద్వారా ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జామ్ రాస్తున్నటువంటి ప్రతి విద్యార్థి కూడా ఓటు హక్కు ఉన్న విద్యార్థే. ప్రతి విద్యార్థికి కూడా ఫ్యామిలీ, ప్రతి విద్యార్థికి కూడా అక్క చెల్లెలు అన్నదమ్ముళ్ళు ఉన్నారు. ఆ విద్యార్థులు అందరూ కలిస్తేనే తెలంగాణ వచ్చింది. ఆ విద్యార్థుల కుటుంబాలు అన్ని కలిస్తేనే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఉన్నదన్న విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు రోడ్డు మీదకి వచ్చి క్షమాపణ కోరు. ఫస్ట్ క్షమాపణ కోరి నువ్వు దేశం గురించి మాట్లాడుతున్నప్పుడు నీ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేద విద్యార్థికి నీ ద్వారా ఏం జరిగిందో చెప్పి, నీ ముక్కును నేలకు రాసి మళ్ళీ ఎగ్జామ్లు అన్నిటినీ ఇప్పుడు రాబోయే ఎలక్షన్ కంటే ముందే నువ్వు నిర్వహించి ముందుకు కదలాలని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను. రైట్. బీజేవైఎం నుంచి ప్రవీణ్ గారు, ఇప్పుడు ఈరోజు చూస్తే రాజకీయం చేస్తా ఉన్నాయి కొన్ని పార్టీలు, విద్యార్థులను ఆవేశ ధోరణికి పంపించేదే రాజకీయ పార్టీలు, ఇదంతా రాజకీయం ఎందుకు చేస్తా ఉన్నారు అంటూ కూడా మాట్లాడుతున్న సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. సో దీన్ని రాజకీయం అనాలా లేకపోతే విద్యార్థుల యొక్క ఆవేదన అనాలా? మీకు కూడా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది ప్రణయ్ గారు. ఈరోజు ఎంతో 30 లక్షల మంది విద్యార్థులు TSPS లో 1 టైం పాస్వర్డ్ కింద వాళ్ళందరూ జాయిన్ అయ్యి ఈరోజు ఎంతమంది నష్టపోయారు మీరు కూడా చూస్తున్నారు కదా. సరే, రాజకీయం చేసేది ఎవరు? పొలిటికల్ పార్టీలు, విద్యార్థి సంఘాలు రాజకీయం చేస్తుందని అనుకుందాం. ఈరోజు నిరుద్యోగులు, చిక్కడపల్లి లైబ్రరీ విద్యార్థులు అందరూ వచ్చి ఆర్టీసీ క్రాస్ రోడ్ వచ్చి ధర్నా ఎందుకు చేసిరు? మరి ఏ రాజకీయం ప్రకారం చేసిరు ధర్నాలు? ఈరోజు చిక్కడపల్లి లైబ్రరీలో ఈరోజు KTR వచ్చి చిక్కడపల్లి లైబ్రరీలో ప్రెస్ మీట్ పెట్టితే తెలిసేది ఆయనకు ఆ బాధ ఏందనేది. ఆ బయటనే 10 రూపాయలకు 3 అట్టి పండ్లు తింటూ నీళ్లు తాగుతూ వాళ్ళ సంవత్సరాల కొద్దీ ఈ రోజు ప్రిపేర్ అయ్యారు. ఈ రోజు సింపుల్ గా నువ్వు చేతులు దులుపుకొని క్యాన్సల్ అని చెప్తున్నావు. ఈరోజు గొప్పలు చెప్తున్నాడు ఆయన. ఈరోజు రాజకీయాలు చేసిరు అని చెప్పని తెలంగాణలో TSPSCలో ఎన్నో ఉద్యోగాలు చేసినాం, ఎన్నో రాష్ట్రాలు వచ్చి తెలుసుకొని పోయిర్రు, TSPSC సభ్యులు వచ్చి తెలుసుకొని పోయిర్రు, UPSC కూడా మెచ్చుకుందని చెప్పి KTR చెప్తుండు. ఈ రోజు బంగారు తెలంగాణ చేస్తున్న తెలంగాణ రాష్ట్రంలో లిక్కర్ తెలంగాణ, లీకుల తెలంగాణగా మార్చిండు. కేవలం లిక్కర్ తెలంగాణ, లీకుల తెలంగాణనే ఉంది. ఈరోజు KTR రమ్మనండి, రేపు రమ్మండి చిక్కడపల్లి లైబ్రరీకి. ఆడికి వస్తే విద్యార్థుల ఆవేదన కూడా తెలుస్తుంది. అది రాజకీయమా లేకపోతే పొలిటికల్ పార్టీలు నడిపిస్తున్నాయా, విద్యార్థి సంఘాలు నడిపిస్తున్నాయా ఏందో తెలుస్తుంది కదా ఆయనకు. ఈరోజు గడప దాటి బయటికి రాడు. ఈరోజు ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు రాజకీయాలు చేస్తున్నా ఎట్లా మాట్లాడతారు? ఈరోజు విద్యార్థుల ఆవేదన. ఈరోజు నవీన్ సిరిసిల్ల జిల్లాలో, నవీన్ ఆయన సొంత జిల్లాలో, సో అక్కడ ఆయన ఎమ్మెల్యే, అక్కడ నవీన్ ఇంటికి వెళ్ళి అనుకోమనండి. ఈరోజు నవీన్ ఎన్నో రోజులుగా ప్రిపేర్ అవుతూ ఈరోజు ఉద్యోగ నోటిఫికేషన్ రద్దు కాగానే నవీన్ ఉరితాడేసుకొని చనిపోయింది. ఈరోజు నవీన్ ఇంటికి వెళ్ళమనండి KTR గారిని. రాజకీయాల ఏందో తెలుస్తాయి కదా. ఈరోజు కేవలం తన ప్రభుత్వం పైన తప్పు రావద్దు అని చెప్పి ప్రతిపక్షాల పైన ఈ నేపాన్ని నొప్పేసి ఈరోజు చేతులు దుప్పుకునే ప్రయత్నం చేస్తుండు. బరాబర్ చెప్తున్నాం, విద్యార్థి లోకానికి కూడా మేమందరం కూడా అండగా ఉంటాం. బరాబర్ ఈరోజు సిట్టింగ్ తో విచారణ జరిపించి, అదే విధంగా జనార్దన్ రెడ్డిని అరెస్ట్ చేసి KTR ని, కవితను కూడా అరెస్ట్ చేసే వరకు మా ఉద్యమాన్ని ఆపమని చెప్పి చెప్తున్నాం. ప్రెస్ మీట్ పెట్టిండు ప్రవీణ్ గారు, మీరు చూసింటారు. అదే జనార్దన్ రెడ్డితో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిండు. అదే జనార్దన్ రెడ్డి కూడా చెప్తున్నాడు, ఇదంతా కావాలని కొందరు చేసినటువంటి కుట్రే తప్ప ఇటువంటి లీకేజ్ లేకుండా మేము చూస్తున్నాం, గతంలో జరగకుండా చూసినాం. కేవలం 4 పేపర్ల లీకేజ్ అయినట్టుగా అనుమానాలు ఉన్నాయి. ఓన్లీ గ్రూప్ 1 కి సంబంధించింది, అది కూడా 103 మార్కులు ప్రవీణ్ తెచ్చుకున్నాడు గనకే అనుమానం. ఇది మీరు గ్రహిస్తారు. 100% ఈ రోజు ఏదైతే టౌన్ ప్లానింగ్ ఎగ్జామ్ ఉన్న ముందు రోజు ఈ నెల 11 తారీఖు బయటపడ్డది. టౌన్ ప్లానింగ్ పేపర్ బయటకు వచ్చిందని చెప్పి లోకల్ పీలో వచ్చి కంప్లైంట్ చేయడం తోటి బయటపడ్డది. దాని తర్వాత ఏ ఎగ్జామ్ సంబంధించి బయటపడ్డది. తర్వాత ఒక్కొక్కటిగా దాని లోపలికి వెళ్తూ ఉంటే ఒక్కొక్క పేపర్ లీకేజ్ అన్ని బయటపడ్డాయి. ఈరోజు జనార్దన్ రెడ్డి కదా వీళ్ళందరినీ చేసి, ఈరోజు జనార్దన్ రెడ్డి కిందనేగా పనిచేసే ప్రవీణ్ కుమార్ కావచ్చు, ఇంకో నిందితుడు A2 నిందితుడు కూడా. మరి ఏం చేస్తున్నారు వాళ్ళు? ఈరోజు ఎంతో జాగ్రత్తగా వచ్చిన పాస్వర్డ్, ఒక
దాన్ని ఎట్లా తీసుకురు? గంటా చక్రపాణి గారు కూడా పనిచేసిర్రు. ఆయన కాలంలో కూడా చాలా లీకేజ్ జరిగినాయి బయట వాళ్ళే. ఈరోజు బరాబర్ ఈయన కాలంలో పడేసరికి ఈరోజు ఈ నెపాన్ని బయట వారి మీద ప్రతిపక్షాల మీద నెపాన్ని దొబ్బేయాలని చెప్పి చూస్తుంది తప్ప ఈరోజు ఎక్కడ కూడా మేము చేసినాము, ఈ తప్పు జరిగింది, ఇలాంటి తప్పు మళ్ళీ జరగదు, మేము పకడ్బందీ ఎగ్జామ్ నిర్వహిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, చైర్మన్ కూడా చెప్పట్లేదు. సో పాండే గారు, ఫైనల్ గా ఇప్పుడు ఈ దాదాపు ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇంతకుముందు ప్రవీణ్ గారు చెప్పినట్టుగా కూడా నవీన్ అనేటువంటి అభ్యావేదనకు గురైపోయి దాదాపు 6 సంవత్సరాలు నేను కష్టపడి చదివినటువంటి గ్రూప్ 1 కి సంబంధించి తెలంగాణ ఏర్పాటు నుంచి వస్తుంది అన్నటువంటి నోటిఫికేషన్స్ రాక వచ్చినటువంటి నోటిఫికేషన్ రాసి ఇట్లా రద్దు చేస్తే ఆవేదనకు గురైపోయి ఈరోజు ఆత్మహత్య చేసుకున్నాడు. సో ఏకదాటిగా కూడా 4 ఎగ్జామ్స్ రద్దు చేస్తూ దాదాపుగా కూడా ఎంతో మంది విద్యార్థులు మనం చేస్తే లక్షలలో ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి వారి కుటుంబ పరిస్థితిని, వారి బ్యాక్గ్రౌండ్ని చూసుకున్నప్పటికీ కూడా అందరూ కూడా మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళే ఈరోజు దిల్సుఖ్ నగర్ కావచ్చు, అమీర్పేట్ కావచ్చు, అశోక్ నగర్ లాంటి ఏరియాస్లలో, చిక్కడపల్లి లైబ్రరీలో ఇంతకుముందు ప్రవీణ్ అన్నట్టుగా చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో ఈరోజు అనిత్యం కూడా చదువుతున్నటువంటి విద్యార్థులు. సో ఇప్పుడు వీళ్ళందరూ కూడా మళ్ళీ 10 నెలలు, ఇప్పుడు దాదాపుగా మళ్ళీ 3 నెలలు చదవాల్సిన సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. సో రద్దు చేయడం అనేది కేవలం ఒక ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది అన్నటువంటి అనుమానాలతో ఈరోజు 4 పేపర్లు రద్దు చేసిర్రు. ఈ 4 పేపర్లు రద్దు చేస్తే మరి నిజంగా విద్యార్థుల ఆవేదన ఏ విధంగా ఉంటుంది ఒక్కసారి చెప్పండి మీరు. ఈరోజు గ్రూప్ 1 ఎగ్జామ్ రాసిన వారు అప్డేట్ రీసెంట్గా డిగ్రీ అయిపోయిన వాళ్ళు మాత్రమే లేరు. ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్న వారు ఎస్ఐలు ఉన్నారు, కానిస్టేబుల్ ఉన్నారు, కలెక్టరేట్లలో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు, పిహెచ్డి అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అన్ని రకాల విద్యార్థులు ఉన్నారు. అన్ని రకాల విద్యార్థులు వాళ్ళ గోల్స్, ప్రతి విద్యార్థికి 1-2 గోల్స్ ఉంటే ఏది ముఖ్యమని ముందు పెట్టుకున్నప్పుడు, నువ్వు నోటిఫికేషన్ చేసినప్పుడు నీ గ్రూప్ 1 తనకున్న ఇంకొక ఆప్షన్ ని పక్కకు పెట్టి గ్రూప్ 1 ముందుకు పెట్టుకుంటాడు. ఆ గ్రూప్ 1 ముందుకు పెట్టుకున్న విద్యార్థి తన మరొక ఆప్షన్ మొత్తంగా తను తొలగించుకొని ఒకే ఆప్షన్ ముందుకు పెట్టుకొని ఫీజులు కట్టుకొని ముందుకు వస్తూ ఉంటాడు. వారికి నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. వారు ఎవరైతే ఇప్పుడు రీసెంట్ గా లాంగ్ లీవ్ పెట్టుకొని చదువుతున్నటువంటి ఎస్ఐలు ఉన్నారు, వాళ్ళందరూ 2 years లీవ్ పెట్టుకొని ఈ రోజు నీ నిర్వాహకం వల్ల వాళ్ళు రోడ్డు మీద పడ్డారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్తావు? సాధారణ విద్యార్థులు కూడా ఎగ్జామ్ ఫీజులు తను కట్టే స్థితి లేకుండా అప్పులు తెచ్చి కట్టుకుని ఉన్నారు. వాళ్ళకేం సమాధానం చెప్తావు? ప్రతి నిరుద్యోగి ముందు నువ్వు ఈరోజు తల దించుకొని నిలబడ్డావు. కాబట్టి నువ్వు మినిమం నీ తల ఎత్తుకునే అవకాశం నీకు ఉందంటే ఇప్పుడు రాబోయే నవంబర్, డిసెంబర్లో ఎలక్షన్స్ వస్తున్నాయని మాకు తెలుస్తా ఉన్నది. ఈ ఎలక్షన్ ముందే ప్రతి ఎగ్జామ్ ని నువ్వు నిర్వహించి, ఇంతకు ముందే చెప్పాము, ప్రతి ఎగ్జామ్ ని నువ్వు నిర్వహించి ప్రతి ఎగ్జామ్ ద్వారా ఇప్పుడున్న నిరుద్యోగులకి ఉద్యోగాలను కల్పించి ముందుకు పోవాలని కోరుతా ఉన్నాము. అదే విధంగా నిరుద్యోగులు, ఈ తెలంగాణ ముఖ్యంగా ఏర్పడదే మీ నాన్న రోడ్ల మీద తిరుగుతూ చెప్పాడు, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించుకుందాం, ఆంధ్ర వాళ్ళు మనం మోసం చేస్తున్నారని. ఆంధ్ర వాళ్ళు మనం మోసం చేస్తున్నారని నువ్వు తీసుకొచ్చి మనం తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఆంధ్రకు మించిన వాళ్ళకు డబల్ గా ఉన్నటువంటి మోసము మన వాళ్ళ ద్వారానే జరుగుతూ ఉన్నది. మరి మన ఇంటి వాళ్ళ ద్వారా మోసం జరుగుతున్నప్పుడు వాళ్ళని తప్పు చేసే ఇంట్లోనే పాతి పెట్టమని మన కౌలు కాకారులు చెప్తా ఉంటారు. మరి నిన్ను పాతి పెట్టే రోజులు కూడా దగ్గరగా ఉన్నవి. నువ్వు ముందుకు వచ్చి ఫైనల్ గా ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం కల్పించి ముందుకు పోవాలని హెచ్చరిస్తా ఉన్నాము. లేని అలా అతి త్వరలో నీకు ప్రతి ఉద్యోగి నుండి కూడా తీవ్రమైన ఎదురు దెబ్బ ఉంటుందని కూడా తెలియజేస్తా ఉన్నాము. రైట్. సో సిరివేనల, ఫైనల్ గా ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు సిచ్యువేషన్ అంతా కూడా, ఏం జరిగితే విద్యార్థులకు న్యాయం జరుగుతుంది? రద్దు చేయడమా, లేకపోతే సింగిల్ జడ్జితో కేసును ఫైల్ చేయించి సుప్రీంకోర్టు తీసుకెళ్లి దీన్ని అంతా హైలైట్ చేయడము, దాంతో పాటుగా కోర్టు సుమోటగా తీసుకొని దీన్ని వెంటనే విచారణ చేస్తే న్యాయం జరిగినట్ట? ఎగ్జామ్లు రద్దు చేయాలి, అలాగే సిటీ జడ్జి కూడా విచారణ జరిపించాలి. ఎగ్జామ్లను రద్దు చేసి మళ్ళీ అసలు దీని వెనకాల కారణం ఏంది, ఎవరెవరు ఉన్నారు అన్ని తెలుసుకొని ఈ యొక్క ఎగ్జామ్లను మళ్ళీ రీకండక్ట్ చేయాలి. అలాగే కేవలం దీనికి న్యాయం జరగాలంటే ఒక సిట్టింగ్ జడ్జి తో జరుగుతుంది. మాకు ఈ సీట్ రాష్ట్రంతో నమ్మకం లేదు. ఈ కేసుని వెంటనే సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించాలి, ఎగ్జామ్లను రద్దు చేసి మళ్ళీ వెంటనే ఆ ఒక ఎగ్జామ్లను పెట్టాలని ఈరోజు ఏబీవీపీ కోరుతుంది. ఫైనల్ గా మనం ఒక ప్రశ్న, ఇది విద్యాశాఖ వైఫల్యంగా తీసుకోవాలా లేదా టీఎస్పీఎస్సీ వైఫల్యంగా తీసుకోవాలి? ప్రవీణ్ గారు. విద్యాశాఖ వైఫల్యం అనాలా లేకపోతే రాజకీయ వైఫల్యం అనాలా? సో పాండు గారు మీరేమంటారు దీన్ని?
మరో శాఖనా, ఇది హోమ్ మినిస్టరా, మరో మినిస్టరా అనేది కాకుండా ఈరోజు మినిస్టర్ ఎవరి చేతిలో ఉన్నారండి? ఏ మినిస్టర్ చేతిలో పూర్తి అధికారం ఉండనిస్తున్నారు వీళ్ళు? రీసెంట్ గా మనం చూసుకుంటే మన హోమ్ మినిస్టర్ గారు ప్రగతి భవనంలోకి వెళ్తే హోమ్ మినిస్టర్ గారిని అడ్డుకున్నది ఒక ఎస్ఐ అక్కడ. అంటే ఎవరి చేతిలో ఈ రోజు నడుస్తా ఉన్నది? మంత్రులకు ఈ రాష్ట్రంలో గౌరవం ఉన్నదా? ఏ మంత్రికైనా స్వచ్ఛందంగా తను ఒక సంతకం ఒక కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లగలడనే దమ్ము ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏ మంత్రికైనా ఉన్నదా? ఏ మంత్రి చేతిలో కూడా ఏ అధికారం లేదు. ఉన్నది మొత్తం కేసీఆర్ ఫ్యామిలీ, కేసీఆర్ కుటుంబంలోనే ఉన్నది. ఆ ఫ్యామిలీ ఒక పెద్ద వ్యవస్థగా ఏర్పడ్డది. ఆ వ్యవస్థ ఈ రోజు అంటా ఉన్నాడు కదా, ఒకరు ఇద్దరు చేసిన తప్పు వ్యవస్థకు అడ్డగడతా ఉన్నారా అని. ఒకరిద్దరు తప్పు కాదు, అది మీరందరూ కలిసి చేసిన తప్పు అని మేము మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాము. దీన్ని విద్యాశాఖన మరో శాఖన కాదు, ఇది పూర్తిగా ప్రభుత్వ తప్పు, తెలంగాణ రాష్ట్ర తప్పు, తెలంగాణ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి తప్పిది. వాళ్ళకి ఈ మాత్రం అవగాహన లేదా? టీఎస్పీఎస్సీ నిర్వహించినప్పుడు అక్కడ ఉన్నటువంటి అసలు అక్కడ ఉన్న వాళ్ళకి అర్హతలే లేవంటా ఉన్నారు. పెద్దలు మాట్లాడుతూ అక్కడ ఉన్న వాళ్ళకి ఏ అర్హతలు ఉన్నాయని, నువ్వు ఏ గవర్నమెంట్ ఆఫీస్కి పోయినా కూడా వాళ్ళ అర్హతలు అంత ఆశ్చర్యమైన విషయం. సంతకం పెట్టడానికి నేర్పించి కూడా నువ్వు అద్భుతమైన సీట్లలో కూర్చోబెడతా ఉన్నావు. పాండు గారు, ఇప్పుడు సీట్ తో విచారణ చెప్తే న్యాయం జరగదనా? సీట్ తో విచారణ చెప్తే న్యాయం జరగదా? సీట్ తో విచారణ జరిపితే న్యాయం జరుగుతుందనే నమ్మకం మాకు లేదు. సిట్టింగ్ జడ్జి ద్వారా కానీ సిబిఐకి కానీ అప్పచెప్తే ఎంతో కొంత నమ్మకం నిరుద్యోగులకు కల్పించిన వాళ్ళు అవుతారు. ఆ ధైర్యం ఉంటే మీరు సిబిఐకి అప్పచెప్పండి, సిట్టింగ్ జడ్జికి అప్పచెప్పండి. మీ సిట్ ఏందండి? మీ సిట్ మీ మీద రాష్ట్ర ప్రభుత్వం వెంబడబడ్డది, సిబిఐకి ఏమో అప్పచెప్తారు వీళ్ళు. సిబిఐ అనేది ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళపైన సిబిఐ ఫోకస్ చేసింది. ఇక వీళ్ళ కేసు నిలబడించుకుంటట్టుంది సిబిఐ. అవునండి, రాష్ట్ర ప్రభుత్వానికి సమాధానం చెప్పుకోవడానికి చేతగానప్పుడు సిబిఐకి అప్పచెప్పాల్సిన అవసరం ఉంటది, లేదా సిట్టింగ్ జడ్జికి ఇవ్వాల్సిన అవసరం ఉంటది. మాకు ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం మీదనే నమ్మకం లేనప్పుడు సిట్టు మీద మాకెక్కడిది నమ్మకం? రైట్. సో ప్రవీణ్ కుమార్ గారు, మీరేమారు ఫైనల్ గా టీఎస్పీఎస్సీలో చైర్మన్ రద్దు చేస్తే, చైర్మన్ తీసేస్తే న్యాయం జరుగుతుందా? మరి చైర్మన్ వెళ్ళిపోతే టీఎస్పీఎస్సీ పడినట్టేనా? గతంగా అరెస్ట్ చేస్తే కనీసం రాబో కాలంలో కూడా ఇంకో చైర్మన్ వచ్చి వాడు కూడా కొంచెం భక్తుడన్నా పనిచేస్తాడని చెప్పి మా యొక్క ప్రధాన ఖచ్చితంగా టీఎస్పీఎస్సీ యొక్క లోపం ఇది. ప్రభుత్వము టీఎస్పీ కుమ్మక్కయ్యి ఒక పేపర్ లీకేజ్ చేసిరు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చాలా మంది ఉన్నారు, సంతోష్ కావచ్చు, కవిత కావచ్చు, వీళ్ళందరితో తెలియపోయి జనార్దన్ రెడ్డి వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి పేపర్ లీకేజ్ చేసిరు. టీఎస్పీఎస్సీ ఒక స్పష్టంగా కనబడుతుంది టీఎస్పీఎస్సీ లోపం. ఖచ్చితంగా టీఎస్పీఎస్సీని మేము పూర్తిగా అరెస్ట్ చేయాలనేది మా డిమాండ్. అందుకనే మేము ఖచ్చితంగా విద్యార్థులందరూ కూడా మేము ఒకటే హామీ ఇస్తున్నాం, మీ అందరికి న్యాయం చేసే వరకు, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించే వరకు మీకు అండగా నిలబడతాం. ప్రతిరోజు ఎన్ని కార్యక్రమాలు తీసుకొని మీకు అండగా నిలబడతామని చెప్పి మేము చెప్తున్నాం. రైట్. థ్యాంక్ యూ ప్రవీణ్ గారు, అండ్ థ్యాంక్ యూ శ్రీవేణల్ గారు, అండ్ థ్యాంక్ యూ పాండు గారు. స్వతంగా ఈరోజు మనం చూస్తాం టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి ఎగ్జామ్లను రద్దు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఎంతోమంది విద్యార్థులకు సంబంధించినటువంటి భవిష్యత్తు ఏమవుతుంది అన్నటువంటి ఆలోచన కనబడతా ఉంది. దాంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న విద్యార్థులకు సంబంధించి ప్రత్యేక స్టడీ హాల్స్తో పాటుగా వారికి ఇంతవరకు జరిగినటువంటి ఖర్చుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. దాంతో పాటుగా సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినటువంటి సీలో ఎటువంటి విచారణ జరిపినా అది న్యాయం జరగదంటూ కూడా విద్యార్థి సంఘాలు చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. అదేవిధంగా మనం చూసుకుంటే టీఎస్పీఎస్సీ చైర్మన్ వెంటనే సస్పెండ్ చేయడంతో పాటుగా ఆయనపై కఠిన చర్యలు తీసుకుంటేనే విద్యార్థికి రాబోయే రోజుల్లో న్యాయం జరుగుతుంది. ఇటువంటి అవకతవకలు జరగకుండా ముందస్తుగా కూడా పకడ్బందీగా ఎగ్జామ్లు నిర్వహించాలంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. ఇక మరోవైపు ముందస్తు ఎన్నికల సిచ్యువేషన్స్ కనబడతా ఉన్న నేపథ్యంలో ఎన్నికలకు వెళ్లే ముందు పూర్తి స్థాయిలో విద్యార్థులకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయడంతో పాటుగా దానికి సంబంధించిన బర్తఫ్ కూడా జరగాలి అంటూ కూడా విద్యార్థుల సంఘాలు ఆవేదన వ్యక్తం చేసిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. దీనిపై పూర్తి స్థాయిలో కూడా రాజకీయ పరిణామాలు కనబడతా ఉన్నాయి. రాజకీయంగా కూడా కొన్ని సిచ్యువేషన్స్ చూస్తా ఉన్నాం. రాజకీయ పార్టీలు కూడా కొంత ముందుకు వెళ్లి దూసుకెళ్తున్న సిచ్యువేషన్స్ కూడా ప్రధానంగా మనం చూస్తా ఉన్నాం. ఒకవైపు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ, బీఆర్ఎస్ కూడా కొంత దూకుడు పెంచుతా ఉంది. మరోవైపు అధికార బీఆర్ఎస్ పార్టీ దీనిపై ప్రెస్ మీట్లు నిర్వహిస్తూ దానిపై రివ్యూస్ కూడా నిర్వహిస్తూ కొంత నిర్ణయం తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. ఎటకేలకు విద్యార్థులకు న్యాయం జరగాలి అంటే సింగిల్ జడ్జితోనే జరుగుతుంది అంటూ కూడా విద్యార్థి సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. సో మొత్తంగా ఇది ఈ రోజు డిబేట్ పాయింట్. మరో డిబేట్ పాయింట్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ నేను చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం, జనం కోసం.